ప్రతి ఒక్క లబ్ధిదారుడు ప్రతి గ్రామం నుంచి కూడా మీకు సమస్యను తెలుపుకోవడానికి రావడానికి వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. ఈ పరిస్థితుల్లో వారానికి ఒక్కరోజు డైలీవర్ ఎమ్మెల్యే అనే కార్యక్రమాన్ని ఏమైనా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారా? ప్రతి లబ్ధిదారుడికి మీరు అందుబాటులో ఉండే నిమిత్తం. ఒక విషయం చెప్పాలి. మేము దాదాపు 20 సంవత్సరాల నుంచి ప్రజాక్షేత్రంలో ఉన్నాము. మా నంబరు నాది కానీ మా హస్బెండ్ది కానీ దాదాపు నియోజకవర్గంలో 90% పీపుల్ దగ్గర ఉంది. ఒక వారానికి ఒక్కరోజు అవసరం లేదండి. ప్రతిరోజు నాకు కొన్ని వందల ఫోన్ కాల్స్ వాళ్ళ సమస్యలు చూస్తున్నాయి. అంటే మాకు రోజు డైలీ ఎవరి ఎమ్మెల్యే ప్రోగ్రాం నడుస్తూనే ఉంటుంది. 12 సార్లు కూడా జెంట్సే ఎమ్మెల్యేలుగా ఇదయ్యారు. మీరు 12వసారి ఎమ్మెల్యేగా మహిళగా మీరు ఆ నియోజకవర్గానికి వచ్చారు. నియోజకవర్గ మహిళలకు మీరు ఏ విధంగా అందుబాటులో ఉంటారు? నేను ఒక అసెంబ్లీ సెషన్స్ మినహాయిస్తే నియోజకవర్గ ప్రజలకి, ముఖ్యంగా మహిళలకి నేను ఎప్పుడు అందుబాటులోనే ఉంటాను. ఎందుకంటే వాళ్ళకి ఎంత స్వేచ్ఛ స్వాతంత్రం ఉంది. మా ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఇంతకుముందు డాక్టర్లు ఎలాగైతే సర్వీసులు అందించాను, ఇప్పుడు కూడా మహిళలు వాళ్ళ సమస్యలు ఇంతకుముందు కంటే చాలా మెరుగుపడింది. మహిళలు కదా, ఒక లేడీ ఎమ్మెల్యే అయినందుకు వాళ్ళు నిరంతరంగా నిర్భయంగా వచ్చి వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా నాకు చెప్పుకోవడం జరుగుతుంది. నేను వెంటనే వాటికి సంబంధించిన అధికారుల దృష్టి తీసుకెళ్ళి విపరీతంగా అంటే మన ఏదైనా లా అండ్ ఆర్డర్ కానీ లేకపోతే ఏదైనా ఇంకా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, భార్యాభర్తల ఇష్యూస్ ఇలాంటివన్నీ కూడా నాకు వాళ్ళు ఫ్రీగా చర్చించడం జరుగుతుంది. నేను వాటికి సంబంధించి నా సాధ్యమైనంత వరకు నేను పరిశీలిస్తాను. ఓకే మేడం, ధన్యవాదాలు. ఇదే పరిస్థితి నియోజకవర్గంలో ప్రతి సమస్యకి ప్రతి ఒక్కరికి నేను అందుబాటులో ఉంటాను. అందుబాటులో ఉండటమే నా ధ్యేయంగా నా ఫోన్ నెంబరు నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు, సుపరిచితమే. నాకు ఏ సమస్య ఉన్నా సరే ఆ సమయానికి నాకు ఫోన్ చేస్తే స్పందించడానికి నేను ఒక ఎమ్మెల్యేగా ఎప్పుడూ సన్నద్ధంగా ఉన్నాననే విషయాన్ని రాగమయ్య గారు మనతో చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ శివాతో 9 టీవీ కొండ్రగట్ల.